అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకు, అలాగే వంశీకరణ్ మాస్టర్ గారికి, సుకన్య మాస్టర్కి, ఇక్కడ నిర్వహిస్తున్న కార్యనిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుగా మనం గురువందనంతో గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నాతో ఈ జ్ఞానాన్ని చెప్పిస్తున్న ఈరోజు గణపతిని, సూర్యదేవుణ్ణి, హనుమంతుణ్ణి ఆహ్వానిస్తున్నాను. వారి యొక్క సహకారాలతో వారు నాతో చెప్పిస్తున్న ఈ జ్ఞానాన్ని మీ అందరికీ ఉపయోగపడుతుందని అవలంబిస్తారని ఆశిస్తూ, మనతో పాటు ఈ జ్ఞానాన్ని వినడానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ, ఈరోజు మనం లాస్ట్ వీక్ ఆల్రెడీ చెప్పుకున్నాము, పరిష్కారాల కోసం లోపలికి చూడండి అని. అది కొంచెం సింపుల్గా, ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కొంచెం సింపుల్గా చెప్పుకొని మళ్ళీ రెండో పార్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మన జీవితంలో ఏ సమస్య అయినా ఒక పరిష్కారం ఉంటుంది, కానీ మనం ఏమనుకుంటాము, పరిష్కారం అనేది బయటే ఉంటుంది, బయట అని వెతుకుతూ ఉంటాం. కానీ మనకు ఆధ్యాత్మికంకి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, బయట ఏమీ లేదు, అంతా లోపలే ఉంది. మరి అంతా లోపలే ఉందంటే బయట ఏ సమస్య ఏదైనా రానియండి జీవితంలో, అది బయట కన్నా మనం అంతరంగంలోకి వెళ్ళేటప్పుడు అంతరంగంలోనే దాగి ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన అంతరంగంలోకి వెళ్తామో, లోతుగా అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే మన ఆలోచన విధానం మారుతుందో, ఆలోచన విధానము, మన యొక్క భావోద్వేగాలు, మన లోపల మర్మాన్ని ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, మన సమస్యలకి నిజమైన పరిష్కారాలు దొరుకుతాయి ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి మనిషికి, ఈవెన్ దేవుడు మనిషి అవతారం ఎత్తినప్పుడు కూడా, శ్రీకృష్ణుని తీసుకోండి, శ్రీరాముని తీసుకోండి, అలాంటప్పుడు వాళ్ళకు కూడా సమస్యలు ఎదురయ్యాయి. కానీ వాళ్ళ యొక్క ఆత్మస్థితితో వాళ్ళు దానిని ముందుకు తీసుకొచ్చుకున్నారు. కాబట్టి అలాగే మనం కూడా ప్రధాన పరిష్కారం మన లోపలే దాగి ఉంది అనేది మనం అర్థం చేసుకోగలగాలి. అదే మనం చెప్పుకున్నాం లాస్ట్ టైము. లోపలికి చూడడం అంటే ఏంటి అంటే, మనసులో ఉన్న అసలు కారణాలను, భావోద్వేగాలను, అభిప్రాయాలను విశ్లేషించుకోవడం. అసలు ఎందుకు ఈ కారణం ఎందుకు జరిగింది, దీనివల్ల ఏం జరుగుతుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము, మౌన ధ్యానము, ఆత్మ పరిశీలన, మనం ప్రశ్నించుకోవడం ద్వారా దాన్ని సాధ్యపరచుకుంటాం ఫ్రెండ్స్. అయితే ఎందుకు లోపలికి చూడాలి, మరి అదేంటి సమస్య ఎందుకు బయట దొరకదు, ఎందుకు మనం లోపలికి చూడాలి, ఎలా చూడాలి, ఇలాంటివన్నీ ప్రశ్నలు వస్తుంటాయి. ఎందుకు లోపలికి చూడాలంటే ఆత్మజ్ఞానం, అలాగే బయట పరిస్థితులు మన నియంత్రణలో లేవు అనుకునేటప్పుడు, అలాగే మనం లోపలి బలం గురించి తెలుసుకోగలిగినప్పుడు, అలాగే స్థిరమైన పరిష్కారం దొరకాలంటే మనం లోపలికి వెళ్ళాలనుకునేటప్పుడు మనం లోపలికి వెళ్తాం. మరి లోపలికి చూడాలంటే మార్గాలు ఏంటి, దీనికి ఏమైనా ఏదైనా ఒక బస్సు రూట్ ఉందా, ట్రైన్ రూట్ ఉందా అన్నట్టు లోపలికి మనం లోపల అంతరంగంలోకి వెళ్ళాలి కదా. మరి లోపలికి వెళ్ళాలంటే మార్గాలు ఏంటి? ఫస్ట్ ధ్యానం. మరి ధ్యానం అనేది మనం ప్రశాంతంగా కూర్చొని చేయడం వల్ల మనకి లోపలికి చూడగలుగుతాం. అలాగే స్వీయ పరిశీలన అంటే ఏంటి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే మనం పరిశీలన చేసుకోవడం, మనం ఎంతవరకు ఉన్నాము, మనం ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాం అనేది తెలుసుకోవడం. మూడోది ఏంటంటే జర్నలింగ్. ఈ జర్నలింగ్లో మనం రాసుకోవడం, ఏంటి మనం ఏం చేస్తున్నాము, జరిగిందా జరగలేదా, మనము మన భావోద్వేగాలన్నీ దాన్ని మనం పాటిస్తున్నామా లేదని తెలుసుకోవడం. అలాగే మౌన సాధన, నాలుగోది ఏంటంటే మౌన సాధన ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. మళ్ళీ అహంకారాన్ని తగ్గించుకోవడం, నాదే కరెక్టు, నేనే సరైన వాడిని, నాకు మించిన వాళ్ళు లేరు అనుకోకుండా ప్రతి ఒక్కరిని గౌరవించగలగడం, అది అహంకారాన్ని తగ్గించుకోవడం ఫ్రెండ్స్. వీటి వలన మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోవాల్సిన టాపిక్లో ఏంటంటే, ఇప్పుడు లోపల పరిష్కారం వెళ్ళాలనుకుంటున్నాం కదా. మరి పరిష్కారం లోపలే ఉంటుంది అంటున్నాం. అంతరంగం అనే తాళాన్ని తెరిస్తే అంతర్లీనంలోకి వెళ్ళేటప్పుడు మనకి పరిష్కారం లభిస్తుంది. మనం మాస్టర్స్ని అడిగి
ఏంటి నాకు ఇలాగుంది, నా సమస్యకు పరిష్కారం ఏంటి అడిగినప్పుడు కూడా మనకి కొన్ని ఆన్సర్స్ వస్తాయి. మరి ఇలా లోపలి పరిష్కారం ద్వారా కలిగే లాభాలేంటి? ఎందుకు మనం వెళ్ళాలనుకుంటున్నాం? ఎందుకంటే ఫస్టు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రశాంతంగా అంటే ఏంటి? శాంతి. శాంతి అంటే ఏంటి? శబ్దం లేని స్థితి. ఫ్రెండ్స్, శాంతి మనలో ఆలోచన గందరగోళాలు ఏవీ లేకుండా, ఆందోళన లేకుండా, ఎదురు చూస్తున్న మన ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో ఆ ఎమోషన్స్ అన్నీ తగ్గి ఉన్మాదితనం లేకుండా ఉన్న మృదువైన స్థితిని మనం శాంతి అంటాం. మరి ఎందుకు ఈ శాంతి కావాలి? మరి అప్పుడు మరి మన మనసు ప్రశాంతంగా ఉండాలంటే మనం లోపలికి చూడాలంటున్నాం కదా, పరిష్కారం కావాలి అంటున్నాం కదా. మరి అప్పుడు శాంతి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకు? ఎందుకు జరుగుతుంది? జీవితంలో చూడండి ఫ్రెండ్స్, జీవితంలో అనేక విషయాలపైన మనకు స్పందన ఉంటది. కదా ఫ్రెండ్స్? ప్రతిదానికి చాలామంది స్పందిస్తారు. ప్రతిదానికి బాధపడిపోతుంటారు. కాబట్టి జీవితంలో అనేక విషయాలపై మన స్పందనను మినహాయించి ఆలోచన గమనించాలి ఫ్రెండ్స్. ఆలోచన గమనించే సాధనాలు ఏంటి మరి? మళ్ళీ మనం చెప్పుకోవాలి. ఆలోచించే గమనించే సాధన అంటే ఫస్ట్ మనం ధ్యానం, రెండవది మౌనం. ధ్యానం ద్వారా మన ఆలోచనలు గమనించగలుగుతాం. అలాగే మౌనం ద్వారా మనం మౌనంగా ఉండి మనం ప్రతిదానికి స్పందించకూడదు. ప్రతిదానికి వెంటనే ఆన్సర్స్ ఇచ్చేయకుండా మనం కొంచెం మౌనంగా ఉండి మన లోపలికి తొంగి చూసి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ధ్యానము, మౌనం ద్వారా మన నాడీ వ్యవస్థలో అంటే మనం ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది, మరి మనం మౌనం జరగడం వల్ల ఏం జరుగుతుంది, ఎలా మనకి శాంతి వస్తుంది అంటే మన నాడీ వ్యవస్థలో ఏమవుతుందంటే ఈ ధ్యానం చేయడం వల్ల, మౌనం చేయడం వల్ల ఆ శాంతిని ఉత్పత్తి చేస్తాయి ఫ్రెండ్స్. మన నాడులు, కణాలు వాటికి స్పందిస్తాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఇవన్నీ రాకుండా మనం భావోద్వేగాల్ని కంట్రోల్ చేయగలుగుతామో మనకి మానసిక శక్తి నిలబడడం మొదలవుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మానసిక శక్తి నిలబడడం మొదలవుతుందో మనము అద్భుతంగా శాంతి అనే స్థితిని పొందుతాం ఫ్రెండ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఎలా మనకి తెలుస్తుంది ఈ శాంతి వచ్చింది? మనం లోపల పరిష్కారం ద్వారా మన మనసు ప్రశాంతంగా ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? మరి ప్రతిదానికి సంకేతాలు కావాలి కదా ఫ్రెండ్స్. మనకి ఏంటి సిగ్నల్స్? మనకి ఏ సిగ్నల్స్ ద్వారా మనకు అలా తెలుస్తుందంటే రోజువారీ చిన్న విషయాల పైన కూడా తక్కువ ప్రకల్పనలు వస్తాయి. అంటే చిన్న విషయాల్లో కూడా మనం స్పందించడం మానేస్తాం అనమాట. అలాగే నిద్ర కూడా మెరుగవుతుంది. మెరుగయి ఉదయం లేచిన తర్వాత తేలిగ్గా అనిపిస్తుంది. బాగా నిద్రపోతాము. నిద్రపోతున్న 3 అవర్స్ 4 అవర్స్ అయినా కూడా 5 అవర్స్ అయినా కూడా నిద్ర చాలా బాగా పట్టి చాలా ఉదయం లేవగానే తేలిగ్గా అనిపిస్తుంది. ఎంత హ్యాపీగా ఉంది ఈరోజు నాకు అన్ని విజయాలే లభిస్తాయి అన్న సిగ్నల్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. అలాగే మనలో జరిగే ప్రతిస్పందనలు వేగం తగ్గుతుంది. ఒక్కోసారి చాలా మంది ఏం చేస్తారంటే సార్, ప్రతి దానికి వెంటనే స్పందించేస్తారు. మనం ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి, అసలు మనం దేని గురించి ఆ మాట అన్నాము అనేది కూడా ఆలోచించరు. వెంటనే ఆన్సర్ ఇచ్చేయాలి, వెంటనే వాదించేసేయాలి. ఇలాగే చాలా కుటుంబాలలో గొడవలు రావడం, కలహాలు రావడం ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం ధ్యానం చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం మౌనంగా ఉండడం వల్ల అది ఏమవుతుందంటే కనీసం ప్రతిస్పందన వేగాలు మెల్లిగా తగ్గిపోతాయి అన్నమాట. మనం అలాగా ఆన్సర్ ఇవ్వాల్సింది పోయి సర్లే అనుకొని ఏమనింది ఇప్పుడు, మనం ప్రశాంతంగా మౌనంగా ఉందాం, ధ్యానం చేసుకుందాం అనుకున్నారనుకోండి, అక్కడికి ఆ గొడవ తగ్గిపోతుంది కదా ఫ్రెండ్స్. కాబట్టి అలా మన ప్రతిస్పందన వేగాలు తగ్గిపోతాయి. ఎప్పుడైతే ప్రతిస్పందన వేగం తగ్గుతుందో భావోద్వేగాలపై నియంత్రణ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఇలా భావోద్వేగాలు నియంత్రణ చేసుకోవాలి,
మన ప్రతిస్పందన తగ్గించాలి. మనకు తెలుసు వెంటనే స్పందించేస్తున్నాము, మనం వెంటనే ఆన్సర్ ఇచ్చేస్తున్నామని. కానీ మనం ఆలోచించాలి. దీనికి మనం ఏం చేయాలంటే రోజుకి కనీసం 5-15 నిమిషాలు ప్రోగ్రెస్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ అది చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ఎప్పుడైతే మనం చేస్తామో చూడండి, అలాగే చేసుకోగానే మనకి కంట్రోలింగ్ వచ్చేస్తదనమాట. అలాగే కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం మన భాగాల్ని రిలాక్స్ చేసుకోవడం, మన శరీర భాగాలను రిలాక్స్ చేసుకోవడం. ఏ భాగంలోనైతే మనకు ఒత్తిడి ఎక్కువ ఉందనిపిస్తుందో ఆ భాగాన్ని రిలాక్స్ చేయడం ఫ్రెండ్స్. అలాగే ఏదైనా సరే సెల్ఫ్ చెక్ చేసుకోవడం, స్వీయ పరిశీలన. నేను కరెక్ట్‌గా ఉన్నానా? ఈ ప్రతిస్పందించడం కరెక్టా కాదా? నేను ఎందుకు ఇలా చేస్తున్నాను? దీనికి ఏం చేయాలి? అనుకోవడం. అలాగే ఫ్రెండ్స్, ఏ ఆలోచనలు నడుస్తున్నాయో మీరు గమనించుకోవడం. ఎందుకు నాలో ఈ ఆలోచనలు వస్తున్నాయి? వీటిని నేను ఎలా ప్రతిస్పందించాలి అనేది తెలుసుకోవడం. ఎప్పుడైతే మీరు సెల్ఫ్ చెకింగ్‌లోకి వెళ్తారో, వెళ్ళగానే మీరేం చేయాలి తెలుసా? చిన్నగా ఒక అఫర్మేషన్ లాగా చెప్పుకోవాలి. యెస్, ఇప్పుడు నేను దేంట్లో ఉన్నానో దాన్ని ఆమోదిస్తున్నాను. నేను ప్రస్తుత పరిస్థితిని అంగీకరిస్తున్నాను. నా శ్వాసతోనే నాకు శాంతి వస్తుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. ఫ్రెండ్స్, అలా ఎప్పుడైతే మనం చేస్తామో ఆటోమేటిక్‌గా మనకు శాంతి లభిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే శాంతి వస్తుందో మనకు మనశ్శాంతి లభిస్తుంది. ఇది ఎప్పుడొస్తుంది మనకి? మనం ధ్యానం చేయడం ద్వారా కొన్ని విషయాల్లో మౌనంగా ఉండతారు. మరి ధ్యానం, మౌనం ఎప్పుడు మనం చేయగలుగుతాము? మనం లోపలికి పరిష్కారం కోసం చూసినప్పుడు ఫ్రెండ్స్. కాబట్టి మొదటిది లోపలికి పరిష్కారం చూసుకోవడం వల్ల మొదటి లాభం అది ఫ్రెండ్స్. రెండవది సమస్యలపై భయం తగ్గిపోతుంది. చాలా మందికి ఏంటంటే భయం. ఎలాంటి భయం అంటే ఏ చిన్నదానికి కూడా భయపడిపోతాం. అంటే రేపేం జరుగుతుందో, తర్వాత ఏం జరుగుతుందో, భవిష్యత్తు గురించి ఆలోచించుకొని వాటికి ప్రతి దానికి ప్రతిస్పందించి అవి ఏమిటవుతుంది లోపలికి వెళ్ళిపోతాయన్నమాట. ఆ ప్రతిస్పందనలన్నీ వెళ్ళగానే అది ఆ ఊహలన్నీ ఎక్కువైపోయి భయం ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. చాలా మందికి ఉంటుంది ఈ భయాలు అనేవి. ఎక్కడికైనా వెళ్తే భయం, ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం, ఏదైనా చెయ్యాలంటే భయం. కానీ మనం ఎప్పుడైతే మనం దాని మీద అర్థం తెలుసుకుంటామో, ఎప్పుడైతే మనం లోపలికి పరిష్కారం కోసం అడుగుతామో, మనం ఎప్పుడైతే ధ్యానాన్ని చేస్తామో ఆటోమేటిక్‌గా మనకేమవుతుందంటే భయం ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఆ భయాలు లోపల నుండి తగ్గిపోయి పూర్తిగా మామూలు స్థితికొస్తాం ఫ్రెండ్స్. ఎందుకిలా జరుగుతుంది? ఆ భయము భయాలు ఎందుకొస్తాయి? ఎందుకు మనల్ని ఇలా జరుగుతాయంటే, లోపల పరిశీలన మనం చేయడం వలన, లోపల పరిష్కారాలు చేయడం వల్ల, మనలో ఏదైతే భయం ఉందో, ఆ భయం ఉన్న మూలాన్ని మనం బయటికి లాగగలుగుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అర్థమైపోద్ది. ఓహ్! దీనివల్ల భయం, అనవసరమైన ఆలోచనలు చేయడం అవసరం లేదు. కాబట్టి మనం ఇక్కడితో ఆపేద్దాము. మనం భయం లేదు. కూల్, కూల్, కూల్ అనుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అంటే మనం ఎప్పుడైతే ఆ భయంలో ఉన్న మూలాన్ని గుర్తిస్తామో, అప్పుడు మనకంత భయం అనిపించదు. మనకంత ఆలోచన ఆలోచనలు రావు ఫ్రెండ్స్. కాబట్టి ఇలాగ జరగాలంటే మనకి భయం తగ్గిందని ఎలా తెలుస్తది? మనకు కనిపించే సంకేతాలేంటి? కొత్త పనులు ఏదైనా ప్రయత్నించినప్పుడు, ఇంతకుముందు భయం ఉండేటప్పుడు ఏద ఏదైనా కొత్త పని ప్రయత్నించాలంటే భయం అన్నమాట. కానీ మనకి సంకేతాలేంటి? మనం ఎప్పుడైతే నియంత్రణలోకి తెచ్చుకుంటామో భయాలు, మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఏంటంటే కొత్త పనుల్లో ప్రయత్నించే ధైర్యం పెరుగుతుంది. ఓహ్! నేను చేయగలను. ఐ కెన్ డూ ఇట్. నేనెందుకు చేయలేను? అనే ఒక ధైర్యం పెరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఏదైతే మీరు గతంలో అవకాశాలు నిరాకరిస్తారో,
వాటిని మళ్ళీ మీరు ఆమోదించగలుగుతారు. ఓకే. నేను గతంలోని దీని గురించి భయపడ్డాను. కానీ ఇప్పుడు నేను భయపడను. నేను చాలా అద్భుతంగా చేస్తాను అనుకోని మీరు ఆ అవకాశాల్ని ఆమోదించగలుగుతారు ఫ్రెండ్స్. అలాగే మన శ్వాస మారిపోతుంది. మన పల్స్ మారిపోతుంది. మన శరీరం యొక్క స్పందనలు తట్టుకునే స్టేజ్‌లో ఉంటాయి ఫ్రెండ్స్. అత్యవసర సమయంలో శరీర స్పందన తట్టుకునే స్టేజ్‌లో మనం ఉంటాం ఫ్రెండ్స్. మరి ఇలా తట్టుకోవాలి, ఇలాగుండాలంటే కొన్ని సాధనాలు చేయాలి. కొన్ని వ్యాయామాలు చేయాలి. అంటే ఏంటి? మనము ఈ సాధనాల్లో మొదటిది ఏంటి తెలుసా? తప్పు గురించి వచ్చిన భయ ఆలోచనలు గమనించాలి. గమనించి, ఓహ్! ఇది మనకి ఇలా వస్తుంది. ఇది కదా మనకి భయాన్ని తెస్తుంది అని మానసికంగా గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకొని తర్వాత ఏం చేయాలి తెలుసా? దీన్ని బాక్స్ బ్రీతింగ్ అంటారండి. 4, 4, 4, 4 అంటారు. అంటే 4 సెకండ్లు శ్వాస తీసుకోవడం. అలాగే 4 సెకండ్లు నిలిపి ఉంచడం. తర్వాత 4 సెకండ్లు వదిలేయడం. బ్రీత్ అవుట్. చూసారా? ఇలా చేసినప్పుడు మీకెంత రిలీఫ్ ఉంటదో తెలుసా? మీకెప్పుడైనా భయంలాగా అనిపించిందనుకో, మీకెవరితోనైనా మాట్లాడాలంటే భయం అనిపించిందనుకో, చూడండి. 1, 2, 3, 4 అక్కడే హోల్డ్ అయిపోయి ఉండాలి. 1, 2, 3, 4 తర్వాత నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేసుకోవాలి. 1, 2, 3, 4 ఫ్రెండ్స్ అలా చేసినప్పుడు ఏమవుతుందంటే 4 సెకండ్లు మనం ఇప్పుడు ఏం చేసాం? శ్వాస తీసుకున్నాం. 4 సెకండ్లు శ్వాసని నిలిపాం. 4 సెకండ్లని పూర్తిగా బయటికి తీసుకొచ్చాం. అంటే అప్పుడేమవుతుంది తెలుసా? మనలో ఉన్న ఉద్వేగాలన్నీ తగ్గిపోతాయన్నమాట. అందుకే అంటారు, ఎవరైనా ఏదైనా ఇంట్లో వాళ్ళు ఏదైనా ఒక మాట అన్నా, ఎవరైనా ఏదైనా తిట్టినా, నువ్వు మెడిటేషన్ చేయొద్దు, లేదా నువ్వు క్లాసులు చెప్పొద్దు, లేదా అది ఇది ఏదైనా అన్నారనుకోండి, హాయిగా ఇలా బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న ఉద్వేగాలన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం ఉద్యోగాలు తగ్గిస్తుందో మనకేంటవుతుంది? మనలో భయాలన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్. మనం ఏ నిర్ణయమైనా చాలా ధైర్యంగా తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. అలాగే ఒక్కో రోజు ఒక్కొక్క స్టెప్ తీసుకోవడం, భయాన్ని తగ్గించుకోవడం కోసం. చేసుకుంటూ చిన్న అఫర్మేషన్ చెప్పుకోవడం. నేను భయాన్ని గమనించి సమర్థంగా ఎదిరిస్తాను. ఫ్రెండ్స్ నేను భయాన్ని ఎదిరించి నేను సమర్థంగా ఎదిరిస్తాను అనుకోవాలి. భయమే నా గురువు కాదు. నేను నా మార్గదర్శికిని అని ఇలా అనుకోవడం. అంటే ఏది లేకపోతే నేను భయాన్ని అధిగమించాను అనుకోండి. లేదంటే ఈ పరిస్థితిని నేను అంగీకరిస్తున్నాను అనుకోండి. అలా ఏదో ఒకటి పాజిటివ్ అఫర్మేషన్‌ని చెప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. అలా కూడా జరుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమస్యలపై భయం తగ్గిపోతుంది. నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనం లోపలికి చూస్తామో పరిష్కారం కోసం ఈ లాభాలన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మూడవది నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాం. ఏ నిర్ణయమైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ స్పష్టమైన నిర్ణయం అంటే ఏంటండి మరి? స్పష్టమైన నిర్ణయం అంటే ఉత్కంఠ, సందేహం లేకుండా ఉండడం. విలువలతో కూడే విలువలతో సరిపడే నిర్ణయాన్ని తీసుకోవడం. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, ఎప్పుడైతే మనం లోపలికి పరిష్కారం కోసం చూస్తామో, ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మనం ఈ స్పష్టమైన నిర్ణయాల్ని తీసుకునే శక్తిని కలిగి ఉంటాం ఫ్రెండ్స్. మరి ఎందుకిలా జరుగుతుందంటే లోపల యొక్క శాంతి. లోపల శాంతి, స్వీయ అవగాహన వలన మన ముఖ్య విలువలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఆ ఆధారంతో తక్షణ నిర్ణాయక అవసరమైన డేటాను మనం తీసుకోగలుగుతాం. అభిప్రాయాలను తీసుకోగలుగుతాం. మన అణువులో కూడా నిర్ణయాన్ని తీసుకోగలుగుతాం. ఓకే. మనం ఈ నిర్ణయాన్ని తీసుకోవాలి. దాన్ని బేరీజ్ చేసుకుంటాం అనమాట. ఎంతవరకు కరెక్టు, అది కరెక్టా? కాదా? అని తెలుసుకొని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం. ఫ్రెండ్స్ మరి
మనకి ఎలా తెలుస్తుంది మనలో ఇది నిర్ణయాలు స్పష్టంగా మనం తీసుకోగలుగుతున్నాము, మనకు పరిష్కారం దొరికింది అని మనకి ఎలా తెలుస్తుంది? నిర్ణయాలపై వైఖరులు తగ్గిపోతాయి ఫ్రెండ్స్. మన మన పైన ఉన్న యాటిట్యూడ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఓకే, మనము ఈ నిర్ణయం తీసుకోవాలి. ముందంటే ఇది తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఏం పర్వాలేదు మనం తీసుకోవచ్చు అనే ఒక ఇది ఉంటుంది అనమాట. సో నిర్ణయాలపై వైఖరులు తగ్గి ఫలితాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకుంటాం ఫ్రెండ్స్. కాబట్టి మరి ఇవన్నీ జరగాలి, ఈ సంకేతాలు వస్తున్నాయి, ఓకే, దాన్ని ఇంకా బలిష్టంగా చేసుకోవాలంటే మనం కొన్ని వ్యాయామాలు, కొన్ని సాధనాలు చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందు మనం ఏం చేయాలి తెలుసా? విలువ తెలుసుకోవాలి. అంటే మనకి అత్యంత ముఖ్యమైన 5 విలువలను రాసుకోవాలి. ఒక బుక్ తీయాలి, తీసుకొని ఒక 5 విలువలు ఏమన్నా ఉన్నాయి, ఏ నిర్ణయం ఆ విలువలకు కరెక్ట్గా ఉంటుంది, అది తీసుకుంటే ఓకేనా అనేసి ఒక 5 విలువలను రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు దానిలోని ఏది కరెక్ట్గా ఉంటుంది, దేన్ని నేను ఫాలో అవ్వాలని ఆలోచించి దానిపైన నిర్ణయం తీసుకోవడం ఫ్రెండ్స్. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలనుకోండి, నేను ఎప్పుడు అదే చేస్తానండి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక నిమిషం 5 నిమిషాలైనా కళ్ళు మూసుకోవాలి. 5 నుండి 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి. ధ్యానం చేసి మీరు ప్రశ్న అడగాలి, కరెక్టేనా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా అని అడగండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే దోషభావం లేకుండా మీకు నిర్ణయానికి పరిష్కారం లభిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం లోపలికి చూడడం వల్ల ఇవన్నీ జరుగుతాయి, ఈ లాభాలు జరుగుతాయి. 4వది ఏంటి? అయితే 3వది నిర్ణయాలు స్పష్టంగా తీసుకోగలుగుతాం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. మరి 4వది ఏంటంటే స్వీయ నమ్మకం పెరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది. ఏంటి స్వీయ నమ్మకం అంటే? మనలో ఉన్న సామర్థ్యాలపై నమ్మకం, సమస్యలను పరిష్కరించుకోగలమనే నమ్మకం, విశ్వాసం మన పైన ఉండడమే స్వీయ నమ్మకం. మన మీద మనం నమ్మకం పెరుగుతుంది. ఎస్, ఐ కెన్ డూ, నేను చెయ్యగలను అనుకోవడం ఫ్రెండ్స్. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడు మీరు ఆ స్వీయ నమ్మకాన్ని పొందగలుగుతారంటే లోపల శుద్ధి ద్వారా. బయట ఏమీ లేదు, లోపలే అంతా ఉంది అనుకున్నాం కదా. అంతరంగ తాళాలను తీయండి, అంతర్లీనంగా వెళ్ళండి, లోపలికి పరిష్కారం కోసం చూడండి. అప్పుడేమవుతుంది? లోపల శుద్ధి జరుగుతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి లోపల శుద్ధి జరుగుతుందో మీ యొక్క బలాలు అన్నీ కూడా, మరి మీ ఏదైతే అపరాధాలు ఉంటాయో, బలాలు ఉంటాయో అన్నీ మీరు అర్థం చేసుకోగలుగుతారు. మీరు ఏ లోపం ఉంది, ఏ భయం ఉంది, ఏ బలం ఉంది, ఏది డైనమిక్ ఉంది, అన్నీ అర్థం చేసుకొని మీరు అద్భుతమైన స్థితిలో ఉంటారు ఫ్రెండ్స్. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. చిన్న చిన్న విషయాలను గుర్తించడం ద్వారా కూడా దీన్ని మనం బలపరచుకోవచ్చు ఫ్రెండ్స్. మరి మీకు ఇలా జరిగింది, మీ పైన మీకు నమ్మకం ఉంది అని ఎప్పుడు తెలుస్తుంది? ఏంటి సంకేతాలు ఏంటి? కొత్త బాధ్యతల్ని అద్భుతంగా స్వీకరిస్తారు. మీరు ఎటువంటి ఆలోచన ఉండదు మీకు. ఎదురయ్యే సమస్యను ఓపెన్గా స్వీకరిస్తారు. ఓకే, నాకు ఇది ఎదురైంది, నేను ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలన్నట్టు ఉంటారు ఫ్రెండ్స్. అలాగే ఇతరుల అభిప్రాయాల మీద పూర్తిగా ఆధారపడిపోవడం తగ్గిపోతుంది. మనం ఏం చేస్తాం? ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడిపోతాం. ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు చెప్తారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకొకళ్ళు చెప్తారు, అన్నీ వింటాం, ఏది మనకు అర్థం కాదు. కానీ మనం ఏం చేయాలి? అన్నీ వినాలి, కానీ మన అభిప్రాయాలు వాళ్ళ మీద ఆధారపడకూడదు. మనకి మనమే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో కూర్చొని చక్కగా ధ్యానం చేసి లోపలికి వెళ్ళి అడిగి హాయిగా వచ్చి కూర్చొని మళ్ళీ మీరు ఆ సమస్య పైన ఏదైతే ఉందో దాని మీద ఆధారపడడం మానేస్తారనమాట. బయట వాళ్ళు చెప్పినవన్నీ వినడం మానేస్తారు. ఇలా చెయ్యాలంటే ఎలా? మరి అనుకున్నాం కదా. మరి అంటే దీనికి ఏంటంటే చిన్న చిన్న పనులు పెట్టి దాన్ని పూర్తి చేయడం. అలాగే మీరు ఎన్ని విజయాలు సాధించారనేది ఆ విజయాలు జాబితా రాయండి. ఓకే, ఈరోజు నేను ఏం చేశాను, ఇది కరెక్టేనా, ఇది చేశాను, ఎస్, ఐ డన్ ఇట్. అలా విజయాలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు జాబితా రాసుకోవడం. అలాగే జర్నల్, అదే ఇంతకు ముందు కూడా అనుకున్నాం కదా, ప్రతిరోజు జర్నల్ రాసుకోవడం.
ఒక 2 విజయాలను రాసుకోవడం. రాసుకొని దానితో ఎప్పుడైతే 2 విజయాలు రాసుకుని ఓహ్! ఈరోజు నాకు 2 విజయాలొచ్చాయా? వెరీ గుడ్. అప్రిషియేట్. వెరీ గుడ్. థాంక్ యూ. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుందో తెలుసా? మీ విశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇలా బుక్కు తీసుకొని రాసి చూడండి. మీరలా రాసి మీరు ఇది కరెక్టా? కాదని ఆలోచించినప్పుడు మీకన్నీ జరుగుతాయి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వీటిని మనం స్వీయ జర్నల్ ద్వారా చేయొచ్చు. అలాగే అభ్యాసం. తప్పులను ఓపికగా అందుకోవాలి ఫ్రెండ్స్. తప్పులను ఓపికగా వినాలి. అంతేగాని ఇంకా తప్పు చెప్పకముందే టపటపమని మనం కూడా వాదించేయకూడదు. ఓపికగా వినాలి. తప్పు జరిగినప్పుడు ఏదైనా ఉంటే చక్కగా మనం కూడా యెస్, నేను తప్పు చేశాను. నేను సరిదిద్దుకుంటాను అనే ఆత్మ విమర్శ మీలో రావాలి. ఫ్రెండ్స్, అలా వచ్చినప్పుడే మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. ఇవి లోపల పరిష్కారం చూడడానికి లాభాలు ఫ్రెండ్స్. మరి ఇంకా ఐదవదేంటంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాగైనా ఉన్ని మనలో శాంతి ఉంది. ఫస్ట్ చెప్పుకున్నాం కదా! శాంతి, మనశ్శాంతి. ఎప్పుడైతే బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనలో శాంతి ఉంటే అవన్నీ కూడా దూది పింఛంలా తేలిపోతాయి ఫ్రెండ్స్. ఏంటి మరి బయట పరిస్థితులు ఎలా ఉండడం ఏంటి? అంటే నిర్దిష్ట పరిస్థితులపై నియంత్రణ ఉండదు. ఒక పరిస్థితి ఉందనుకోండి, పరిస్థితి వచ్చింది. దానిపై మనకి నియంత్రణ కోల్పోతాం. ఎప్పుడైతే నియంత్రణ కోల్పోతామో ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే, మన లోపల పరిస్థితి కూడా స్థిరంగా ఉండదు. అంటే మనలో ఆ బ్యాలెన్స్ తప్పిపోతదనమాట ఫ్రెండ్స్. ఎందుకు అనేక దుష్ప్రభావాలుంటాయి కదా! అవి ఎప్పుడైతే అనేక దుష్ప్రభావాలపై ఉంటాయో, ఆత్మ విశ్రాంతి కలిగించదు. కలిగించడం అంటా గాని కలిగించదు. ఎందుకంటే మనం దాని మీద నియంత్రణ లేదు కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే ఎందుకు జరుగుతుంది? లోపల పరిష్కారం వల్ల మనకేం జరుగుతుంది? మనం అంగీకారం చేసుకోవడం, అటాచ్‌మెంట్ తగ్గించుకోవడం, అలాగే మన పరిస్థితులు మన చేతిలో లేనప్పుడు కూడా స్పందన మారిపోవడం, ఇవన్నీ ఇండికేషన్స్ ఫ్రెండ్స్. ఎందుకు జరుగుతుంది? అలా ఎందుకు జరిగితే మనకేం జరుగుతుంది? ఎందుకు మనం ఇదవ్వాలి? ఎందుకు బయట పరిస్థితులు ఎలా ఉన్నా మనలో శాంతి ఉంటుంది అంటే ఇవన్నీ అన్నమాట ఫ్రెండ్స్. అంటే మనం ఏం చేయాలి ఇక్కడ? మనం కూడా కొన్ని సంకేతాలు వస్తాయి కదా మరి! ఆ సంకేతాలేంటి? మన కుటుంబ ఘర్షణలొచ్చినా, ఆఫీస్ క్రైసిస్‌లొచ్చినా, ఏం వచ్చినా కూడా మీరు స్థిరంగా ఉంటారు. స్థిరంగా స్పందిస్తారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు అలాగుంటారో మీలో ఉన్న మనోవైక్యాలన్నీ తగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఎప్పుడు మనోవైకల్యాలు తగ్గిపోతాయో సంక్షేమం మెరుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకు? మనలో మార్పొచ్చింది కదా! మనలో స్పందన అంటే మనం వెంటనే స్పందించట్లేదు కదా! ప్రతిదానికి శాంతిగా ఉంటున్నారు కదా! అలా ఉండేటప్పుడు ఏమవుతుందో తెలుసా? మనకి అద్భుతమైన స్థితి కలుగుతుంది ఫ్రెండ్స్. మనలో ఉన్న ఆ మానసిక స్థితులుంటాయి కదా! అవన్నీ కరిగిపోతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలి? ఓకే. ఇవి చెయ్యాలి అనుకున్న ఇంకా చేయాలనుకుంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైతే అలా మనం చేసుకున్నామో మళ్ళీ బ్రీత్ ఇన్. స్టెప్ బై స్టెప్. ఒక చిన్న బ్రీత్ ఇన్. కూల్. లేదంటే మీకు నచ్చిన పాట పాడడం. మీకు ఆ పరిస్థితి నుండి బయటికొచ్చేయాలి. మీరు నియంత్రణలోకి రావాలి. నేను ఈ పరిస్థితిని అంగీకరిస్తున్నాను అని అనుకున్నాం కదా! మరి అలా అనుకునేటప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రతి ఒక్కరి పట్ల దయని చూపించాలి. ప్రతి ఒక్కరి పట్ల మనం ప్రేమను చూపించాలి. అప్పుడే మనకి శాంతి లభిస్తుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిని క్షమించగలగాలి. అలా క్షమించగలిగి మీరు ఇలా అనుకోండి. బయట ఏదైనా మారొచ్చు. బయట విధులు మారొచ్చు. కానీ నా శాంతి స్థిరంగా ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇంకా ఏమనుకోవాలి తెలుసా?
నేను ఇప్పుడు వచ్చిన పరిస్థితులపై కాకుండా నా స్పందనపై నియంత్రణ వహిస్తాను. ఏదైతే నాకు స్పందనలు ఉంటాయో వాటిపై నేను కంట్రోలింగ్ తెచ్చుకుంటాను అని చెప్పడం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో కాబట్టి ఇలా మనము మన మన మనోవైకల్యాన్ని తగ్గించుకొని లోపలికి చూడడం వల్ల, లోపల పరిష్కారాల వల్ల ఇవన్నీ లాభాలు ఫ్రెండ్స్. వీటి వలన మనం ఎంతో అద్భుతంగా ముందుకెళ్ళగలుగుతాం. మన స్పందనలపై నియంత్రణ వహించగలుగుతాము. హాయిగా, ప్రశాంతంగా, శాంతిగా ఉండగలుగుతాం ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే సాధించే లక్ష్యాలన్నమాట. వీటన్నిటికీ మనం ఏం చేయాలి? అభ్యాసము, ఎక్సర్సైజ్. మనసులో ఎప్పుడు మీలో నాకు ఈ యుద్ధం జరగాలన్నమాట. ఈ నిరంతర అభ్యాసం జరగాలి. నిరంతర అభ్యాసం మీకు అవసరం. అప్పుడే మీరు నియంత్రణలోకి రాగలుగుతారు ఫ్రెండ్స్. కాబట్టి ఈ ముగింపుకి అంటే మన సమస్యల పరిష్కారం బయట ప్రపంచంలో లేదు, మన లోపలి లోకంలో ఉంది. మనసుకు లోపలికి మళ్ళిస్తే ఆటోమేటిక్గా ఆ మనసుని ఎప్పుడైతే లోపలికి మళ్ళిస్తే ప్రతి కష్టానికి ఒక కొత్త కోణంలో పరిష్కారం ఉంటుందని మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనసును లోపలికి మళ్ళిస్తే ప్రతి కష్టానికి కొత్త కోణంలో పరిష్కారం లభిస్తుంది. ఇది అక్షర సత్యం ఫ్రెండ్స్. కాబట్టి మనం ఎప్పుడు కూడా బయట ఏమీ లేదు, లోపలే అంతా ఉంది అని గమనించి మీకు ఏదైనా పరిష్కారం కావాలన్నప్పుడు ఒక 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తూ, అలాగే ఎప్పటికప్పుడు చక్కగా వాటిని రీక్లస్టర్ చేస్తూ, మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మన ఆలోచన, మన భావాలు కూడా అద్భుతంగా పెరిగిపోతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మనం సమస్యలని గుర్తించుకోగలుగుతాము ఫ్రెండ్స్. ఎప్పుడైతే చూడండి, ఎప్పుడైతే మన సమస్యల మూల కారణాన్ని గుర్తించుకోగలుగుతామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉద్యోగి ఉన్నాడండి, తనపై అధికారి తనని గౌరవించట్లేదని ఫీల్ అవుతాడు. అలా ఫీల్ అవుతాడు, కానీ ఫీల్ అవుతాడు, బాహ్యంగానే ఉంటాడు. బాహ్యంగా ఉన్నంత వరకు తనకి సొల్యూషన్ దొరకదండి. తను అలా ఫీల్ అవ్వడమే, తను అలా బాధపడ్డాడు. కానీ ఏం చేస్తాడు? లోపలికి చూడాలి. కానీ లోపలికి చూసాం, ధ్యానం చేసాం, కాసేపు మౌనం చేసాం, చేసి తగినంత నైపుణ్యం, సంభాషణ నైపుణ్యం అంటే మనం స్వీయ పరిశీలన చేసుకోవడం అన్నట్టు. అక్కడ ధ్యానం చేసాం, ఆ ఉద్యోగి ధ్యానం చేస్తాడు, ధ్యానం చేసి తెలుసుకుంటాడు, ఎందుకు నాకు అవతల వాళ్ళు గౌరవించట్లేదు, ఏం జరుగుతుంది అని అనుకునేటప్పుడు తనకి తెలుస్తుంది అనమాట. తనకి కొన్ని ఇండికేషన్స్ వస్తాయి. ఏం తెలుస్తాయి? దాని ద్వారా ఆయన తెలుసుకోవాలి. సెల్ఫ్ పరిశీలన తెలుసుకోవాలి. వెంటనే ఆయన ఏమనుకుంటాడు తెలుసా? ఓహో, నాకు తగినంత నైపుణ్యం లేదు, లేదా మౌలిక సంభాషణ నైపుణ్యం తనకి లేదు అని తను అర్థం చేసుకోగలుగుతాడు. బాహ్యంగా ఉన్నంత వరకు అవేమి అర్థం చేసుకోండి. నేనంతా బాగా చేస్తున్నాను, నాకు ఎందుకు ఒప్పుకోవట్లేదు, నేను ఏం చెప్పినా చేస్తాను, ఈ ఫైల్ ఇమీడియట్గా ఇచ్చేసానంటారు. మీరు లోపలికి వెళ్ళినప్పుడు మీకు అర్థమవుతుంది మీ లోపం ఏంటో. మీ లోపాన్ని తెలుసుకున్నారు అది ఫ్రెండ్స్. కాబట్టి ఎప్పుడైతే వెళ్ళాడో ఆటోమేటిక్గా మీకు మీలో ఉన్న అసహనాలు అన్నీ పోతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఒక కుటుంబ సమస్యలో ఇతరులను తప్పుడు పట్టడం చాలా సులభం ఫ్రెండ్స్. కానీ లోపలికి చూస్తే మన మనస్తత్వం కూడా సమస్యను పెంచుతుందనే అర్థమవుతుంది. కాబట్టి సమస్యల మూల కారణాలని గుర్తించి, ఆ మూల కారణాలు ఎలా గుర్తించాలంటే లోపలికి వెళ్ళి మన లోపలికి వెళ్ళి మీరు అడిగినప్పుడు మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఫ్రెండ్స్. అందుకే మనం ఎప్పుడు కూడా కొత్త కోణంతో చూడాలి. ఏ పరిష్కార మార్గాలు వచ్చినా కూడా మన దృష్టికోణాన్ని మార్చుకోవాలి. దృష్టికోణాన్ని మార్చుకుంటే పరిష్కారాలు లభిస్తాయి. మనం దృష్టి వక్రంగా ఉంటే పరిష్కారం కూడా వక్రంగానే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్, సరికాని ఆలోచనలు ఉండకూడదు. ఒకే విషయాన్ని పదే 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 ఆలోచించకూడదు.
ఫ్రెండ్స్, ఎప్పుడైతే మన దృష్టికోణాన్ని మార్చుకుంటామో పరిష్కారం ఆటోమేటిక్గా లభిస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఎప్పుడు కూడా ఈ జీవితంలో ఈ పద్ధతి ఎంత ఉపయోగం అంటే వ్యక్తిగత సమస్యలు పోతాయి, వృత్తిపరమైన సమస్యలు పోతాయి, కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి ఫ్రెండ్స్. కాబట్టి ఆధ్యాత్మిక దృష్టిలో లోపలికి చూడడం అంటే హ్మ్. శ్రీ ఏం చెప్పాలంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఆత్మజ్ఞానం ద్వారా చెప్తాడు ఫ్రెండ్స్. ఆత్మజ్ఞానం ద్వారా సమస్యలు తొలగిపోతాయంటారు. అంటే ఆత్మజ్ఞానం అంటే ఇక్కడ లోపలికి చూడడం. మన సమస్యలు దేహంతోనే సంబంధం కలిగి ఉంటాయి కాబట్టి వాటిని ఆత్మ శాశ్వతమైనది. కాబట్టి లోపలికి చూసి మనం ఎవరము? నిజమైన శాంతి ఏమిటి? అన్న ప్రశ్నలకు మనకు సమాధానాలు దొరికితే సమస్యల నుంచి విముక్తిని కూడా లభించగలుగుతాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నాతో గణపతి, హనుమంతుడు, సూర్యదేవుడు చెప్పించిన జ్ఞానము. మీకు నాకింతటి అవకాశాన్ని ఇచ్చిన సద్గురు మూమెంట్ ఛానల్కి, వంశీ కిరణ్ మాస్టర్కి, సుకుమార్ మాస్టర్కి, అలాగే నిర్వహిస్తున్న నిర్వాహకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్తూ ఈరోజు క్లాసు కొంచెం అంటే ప్రతిదీ లోపలికి వెళ్ళాలి అని చెప్పేస్తాం కదా, లోపలికి ఎలా వెళ్ళాలి, వెళ్తే ఏంటి ఆనందం, అసలు ఎలా వెళ్ళాలని తెలియాలనేసి నేను ఈ క్లాస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా ఏదైనా మాట్లాడాలనిపిస్తే డౌట్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.